హాయ్ ఫ్రెండ్స్, మనము బాధ్యత సూత్రాలకు సంబంధించి 5th క్లాసు 6th క్లాసు అలాగే 8th క్లాస్ లో ఉన్న 2 నుంచి 11 వరకు ఉన్న బాధ్యత సూత్రం ప్రతిదీ కూడా మనం చెప్పుకున్నాం. సో 5th 6th అలాగే 8th లో మనకి ఇక్కడ సంఖ్యలతో ఆడుకుందాం. లాస్ట్ లెసన్ ఏంటి అది మనకి అది 311 నుండి 336 వరకు ఉంటుంది లెసన్. ఈ లెసన్ లో మనం ఏం చేసామంటే 311 నుండి 324 వరకు ఉన్న ప్రతి ప్రాబ్లం అంటే ప్రతి మోడల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే 5th 6th లో ఉన్న బాధ్యత సూత్రాలకు సంబంధించి ప్రతి మోడల్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకొక మోడల్ చెప్పలేదండి, 5th క్లాస్ లో అనుకుంటా. ఆ మోడల్ నేను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ లాస్ట్ లో చెప్తాను. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే 324 నుండి 336 వరకు ఉన్న మిగిలిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ బాధ్యత నియమాలు, బాధ్యత సూత్రాలు వేరు, బాధ్యత నియమాలు వేరు. అంటే ఈ బాధ్యత సూత్రాల ఆధారంగా ఈ బాధ్యత నియమాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అవి మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 324 అండ్ 325 లో మనకి బాధ్యత నియమాలు మొత్తం మనకి ఇక్కడ 4 ఇచ్చాడు. ఓకే, ప్లస్ నేను ఒకటి చెప్తాను. మొత్తం 5 బాధ్యత నియమాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 సంఖ్య తీసుకున్నాను. ఈ సంఖ్యను నేను 12తో కానీ భాగించినట్లయితే ఏమవుతుంది? నిశేషంగా భాగించబడుతుంది, శాసనం 0 వస్తుంది. 24 సంఖ్య 12తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి 12 యొక్క కారణాంకాలు ఏంటి చెప్పండి. సో 12 యొక్క కారణాంకాలు మనకి 1 2 3 4 6 12. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మనం తీసుకున్న 24 సంఖ్య 12తో అయితే భాగించినట్లయితే వాటి యొక్క కారణాంకాలు ఏ సంఖ్య మనం తీసుకున్న 12 యొక్క కారణాంకాలు ఏంటి? ఇక్కడ 1 2 3 4 6 12 వీటితో కూడా ఈ 24 సంఖ్య భాగించబడుతుంది. సో 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 4తో కూడా భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది, 12తో కూడా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ నేను 36 సంఖ్య తీసుకున్నాను. ఇప్పుడు ఈ సంఖ్య మనకి ఇక్కడ 18తో భాగించబడుతుంది. 18 2 36 కదా, 2 18 18 36. ఇప్పుడు 18 యొక్క కారణాంకాలు చెప్పండి. 18 యొక్క కారణాంకాలు ఏంటి మనకి ఇక్కడ? 1 2 3 6 9 18. అయితే ఇక్కడ మనకి మనం తీసుకున్న 36 సంఖ్య 18తో నిశేషంగా భాగించబడింది. మరి 18 యొక్క కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి 1 2 3 6 9 18 వీటితో కూడా ఈ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ మనకి బాధ్యత నియమాల్లో మొదటి నియమం ఏంటంటే ఏనే సంఖ్యను బి భాగించినట్లయితే బి యొక్క కారణాంకాలు కూడా ఏ సంఖ్యను భాగిస్తాయి? ఇక్కడ చూడండి, 36ను 18 భాగించినట్లయితే 36ను 18 యొక్క కారణాంకాలు కూడా భాగించబడతాయి. అంటే ఏని బి భాగించినట్లయితే బి యొక్క కారణాంకాలు కూడా ఏ సంఖ్యను భాగిస్తాయి? ఏని భాగిస్తాయి. సో బి యొక్క కారణాంకాలు కూడా ఏని భాగిస్తాయి. ఇది మనకి బాధ్యత నియమాల్లో మొదటి నియమం. ఏనా ఒక సంఖ్యను బి భాగించినట్లయితే బి యొక్క కారణాంకాలు కూడా ఏం చేస్తాయి? ఏని భాగిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి రెండో బాధ్యత నియమాన్ని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 6 యొక్క బాధ్యత సూత్రం చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు. ఏమనేసి, ఏవైనా 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3తో ఒక సంఖ్య కానీ భాగించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న సంఖ్య ఇక్కడ 18 తీసుకున్నాను. ఈ సంఖ్య 2 తోటి భాగించబడుతుంది, అలాగే 3తో కూడా భాగించబడుతుంది. ఆ సందర్భంలో వీటి లబ్ధం ఎంత వస్తుంది చూడండి, 2 3 6 అంటే ఈ సంఖ్య 6తో కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 40 అనే సంఖ్య తీసుకున్నాను. ఈ 40 4 తోటి భాగించబడుతుంది, అలాగే 5తో కూడా భాగించబడుతుంది. ఆ సందర్భంలో వీటి లబ్ధం చూడండి, 4 × 5 ఎంత? 20. ఈ రెండు కూడా ఏ సంఖ్యలు? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. కాబట్టి వీటి లబ్ధం ఎంత అయింది? 20. 20తో కూడా ఈ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇక్కడ మొత్తం 5 నియమాలు కాదండి, ఇంకొక నియమం కూడా యాడ్ చేద్దాం. మొత్తం 6 నియమాలు చెప్పుకుందాం. ఇక్కడ మనకి రెండో నియమం ఏంటంటే, ఇక్కడ మనం తీసుకున్న 2 సంఖ్యలు చూడండి, 2 3 ఈ రెండు ఏ సంఖ్యలు? ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు ఒక సంఖ్య 2 ప్రధాన సంఖ్యలచే భాగించినట్లయితే వాటి లబ్ధంతో కూడా ఆ సంఖ్య భాగించబడుతుంది.
క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 42 సంఖ్య తీసుకున్నా. ఈ 42 సంఖ్య 3 తోటి భాగించింది, అలాగే 7తో కూడా భాగించింది అనుకుందాం. 3 తోటి ఈ 42 భాగించబడుతుంది, అలాగే 7తో కూడా ఈ 42 భాగించబడుతుంది. ఇక్కడ 3, 7 ఏ సంఖ్యలు అండి? ప్రధాన సంఖ్యలు. ఏ సంఖ్యలు? ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇప్పుడు ఒక సంఖ్యను 2 ప్రధాన సంఖ్యలు భాగించినట్లయితే అదే సంఖ్యను ఆ ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం అంటే ఏంటి? 3 × 7 ఎంత అవుతుందండి? 21. ఆ 21 సంఖ్య కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. అంటే ఇక్కడ బాధ్యత నియమాలు రెండో నియమం ఏంటంటే ఒక సంఖ్యను 2 ప్రధాన సంఖ్యలు గాని భాగించినట్లయితే వాటి లబ్ధము కూడా ఏం చేస్తుంది? ఆ సంఖ్యను భాగిస్తుంది. సో రెండో నియమం ఏంటంటే ఏబి 2 ప్రధాన సంఖ్యలు, ఏ కామ బిలు ఒక సంఖ్యను భాగించినట్లయితే ఏ ఇంటూ బి కూడా ఆ సంఖ్యను భాగిస్తుంది. ఓకే, రెండో నియమం ఏంటి? ఏబి 2 ప్రధాన సంఖ్యలు అయినప్పుడు, ఏబి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఈ 2 ప్రధాన సంఖ్యలు ఒక సంఖ్యను భాగించినప్పుడు అదే సంఖ్యను ఏం చేస్తాయి? ఈ ప్రధాన సంఖ్యల లబ్ధం, ఇది ఏ ఇది బి అయితే ఏ ఇంటూ బి అంటే ఏమైందండి? ఆ ఏ ఇంటూ బి కూడా ఈ ఇచ్చిన సంఖ్యను ఏం చేస్తాయంటే భాగిస్తుంది. అది బాధ్యత నియమాల్లో రెండో నియమం. అయితే కొన్ని సందర్భాలు మనకి 3, 7 ఇచ్చాడు. 2 ప్రధాన సంఖ్యలు వేయండి, ప్రధాన సంఖ్యలు అయ్యాయి. కొన్ని సందర్భాలు ప్రధాన సంఖ్యలే కాదు, సాపేక్ష ప్రధాన సంఖ్య అయినప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తీసుకున్నాం? 4, 5 తీసుకున్నాం, 40 తీసుకున్నాం. 4 తోటి 40 భాగించబడింది, అలాగే 5 తో 40 భాగించబడింది. ఈ 2 సంఖ్యలు ఏంటి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఈ 2 సంఖ్యలు ఏంటి? ప్రధాన సంఖ్యలు. ఓకే, అంటే ప్రధాన సంఖ్యలు 2 ప్రధాన సంఖ్యలు ఒక సంఖ్యను భాగించినట్టు వాటి లబ్ధం కూడా ఏ విధంగా అయితే సంఖ్యను భాగిస్తాయో 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఒక సంఖ్యను భాగించినప్పుడు వాటి లబ్ధము కూడా అంటే ఏంటి? 4 × 5 ఎంత అవుతుందండి? 20. ఆ 20 సంఖ్య కూడా ఏమవుతుంది? ఇచ్చిన సంఖ్యను భాగిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మూడో నియమం ఏమవుతుందంటే ఏబీలు 2 ఏ సంఖ్యలు అండి? ఇక్కడైతే ప్రధాన సంఖ్యలు, ఇక్కడేమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే ఏ కామ బిలు ఒక సంఖ్యను భాగించినట్లయితే ఏ ఇంటూ బి కూడా అదే సంఖ్యను భాగిస్తుంది. ఓకే, ఇది మూడో నియమం. మనకి టెక్స్ట్ బుక్ లో నియమం ఇదొక నియమం ఉంది, ఇదొక నియమం ఉంది. ఈ నియమం టెక్స్ట్ బుక్ లో లేదండి, కానీ రాసుకోండి. ఏబి 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినప్పుడు కూడా ఏ ఇంటూ బి అంటే ఏబి 2 కూడా ఒక సంఖ్యను భాగించినట్లయితే వాటి లబ్ధము కూడా ఏమవుతుంది? అదే సంఖ్యను భాగిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 4వ నియమాన్ని తీసుకున్నట్లయితే ముందు చెప్పిన 3 నియమాలు ఒక మోడల్ లో ఉంటే ఇప్పుడు చెప్పిన 3 నియమాలు ఒక మోడల్ లో ఉంటాయి. ఇక్కడ 4వ నియమాన్ని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 తీసుకున్నాను, ఇక్కడ 35 తీసుకున్నాను. ఇప్పుడు 5వ సంఖ్య ఈ 45ని భాగిస్తుంది, అలాగే 35ని కూడా భాగిస్తుంది. ఈ 45ని 5 భాగిస్తుంది, అలాగే 35ని కూడా 5 భాగిస్తుంది. వీటి మొత్తం ఎంత అవుతుందండి? 45 + 35 ఎంత వస్తుంది? 80 వస్తుంది. అంటే ఈ 80ని కూడా ఈ 5 భాగిస్తుంది. 2 సంఖ్యలను 3వ సంఖ్య భాగించినప్పుడు వాటి మొత్తాన్ని కూడా 3వ సంఖ్య భాగిస్తుంది. ఏబి అనే 2 సంఖ్యలను 3వ సంఖ్య భాగించినప్పుడు వాటి మొత్తాన్ని కూడా 3వ సంఖ్య భాగిస్తుంది. అది మూడో నియమం. సేమ్ ఇదే విధంగా 5వ నియమం ఉంటుంది. 5వ నియమం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45ని 35ని ఏం చేసింది? 5 భాగించింది. మరి వాటి భేదం చూడండి, ఏమవుతుంది? 45 - 35 ఎంత వస్తుందండి? 10 వస్తుంది. అంటే 2 సంఖ్యలను 3వ సంఖ్య భాగించినప్పుడు వాటి భేదాన్ని కూడా ఆ 3వ సంఖ్య భాగిస్తుంది. ఈ 2 మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడండి. ఏమిచ్చాడు? 2 సంఖ్యలను 3వ సంఖ్య భాగించినప్పుడు వాటి మొత్తాన్ని కూడా 3వ సంఖ్య భాగిస్తుంది. 2 సంఖ్యలను 3వ సంఖ్య భాగించినప్పుడు వాటి భేదాన్ని కూడా 3వ సంఖ్య భాగిస్తుంది. మరి ఆరో నియమం ఏంటంటే ఇక్కడ మనకి 2 సంఖ్యలను భాగించినప్పుడు
మొత్తము భాగించబడింది, భేదము భాగించబడింది. సేమ్ అదే విధంగా రెండు సంఖ్యలను మూడవ సంఖ్య భాగించినప్పుడు వాటి లబ్ధాన్ని కూడా ఏంటి లబ్ధము 45 ఇంటూ 35 లబ్ధం అంటే ఇంటూ చేయాలండి. ఈ దీన్ని కూడా అంటే ఈ సంఖ్యను కూడా ఏం చేస్తుందంటే ఈ మూడో సంఖ్య భాగిస్తుంది. ఓకే, ఇక్కడ మొత్తం 6 నియమాలు ఉంటాయి. మొదటి 3 నియమాలు చెప్పుకున్నాం మనం. ఇది 4, 5, 6 నియమాలు ఉంటుంది. ఇక్కడ రెండు సంఖ్యలను మూడో సంఖ్య భాగించినప్పుడు వాటి మొత్తాన్ని భాగిస్తుంది, వాటి భేదాన్ని భాగిస్తుంది, వాటి లబ్ధాన్ని కూడా భాగిస్తుంది. దీన్ని మనం ఏబీలో ఏ విధంగా చెప్తాం. ఏబీలో రెండు సంఖ్యలను ఏబి అనే రెండు సంఖ్యలను మూడవ సంఖ్య భాగించినప్పుడు ఫస్ట్ది వాటి మొత్తాన్ని అంటే ఏంటి ఏ ప్లస్ బిని వాటి మొత్తాన్ని కూడా మూడవ సంఖ్య భాగిస్తుంది. నెక్స్ట్ వాటి భేదాన్ని కూడా భేదం అంటే ఏమవుతుందండి ఏ మైనస్ ది భేదాన్ని కూడా మూడవ సంఖ్య భాగిస్తుంది. నెక్స్ట్ 6 ఏమిటండి వాటి లబ్ధాన్ని కూడా లబ్ధం అంటే ఏంటండి ఏ ఇంటూ బి లబ్ధాన్ని కూడా మూడవ సంఖ్య భాగిస్తుంది. ఓకే, ఇక్కడ మొత్తం మనము 6 నియమాలు చెప్పుకున్నాం. టెక్స్ట్ బుక్ లో 4 నియమాలు ఇచ్చాడు, ఎక్స్ట్రా 2 నియమాలు చెప్పుకున్నాం. ఈ 6 నియమాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి క్రింది వాటిలో సత్యమైనది ఏది అసత్యమైనది అని సేమ్ స్టేట్మెంట్ లో ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి మొత్తం 6 నియమాల్లో మొదటి నియమం ఏం చెప్పుకున్నామండి ఏడో సంఖ్యను బి భాగిస్తే బి యొక్క కారణాంకాలన్నీ కూడా ఏని భాగిస్తాయి. అది మొదటి నియమం. రెండో నియమం ఏం చెప్పుకున్నాం ఏ బిలు రెండు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఈ రెండు ప్రధాన సంఖ్యలు ఒక సంఖ్యను భాగించినట్లయితే వాటి లబ్ధం అంటే ఏంటి ఏ ఇంటూ బి కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. నెక్స్ట్ మూడో నియమం ఏం చెప్పుకున్నామండి ఏబిలు రెండు ఇక్కడ ప్రధాన సంఖ్యలు అయ్యాయి. ఇక్కడ ఏబిలు రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఆ రెండు సంఖ్యలు కూడా మూడో సంఖ్యను భాగించినప్పుడు వీటి లబ్ధం అంటే ఏ ఇంటూ బి కూడా ఈ మూడో సంఖ్యను భాగిస్తుంది. అది 3 నియమాలు. ఇది 4వ నియమం ఏంటండి ఏబి అనే రెండు సంఖ్యలు మూడవ సంఖ్యను భాగించినప్పుడు వాటి మొత్తము మూడో సంఖ్యను భాగిస్తుంది. వాటి మొత్తాన్ని కూడా మూడో సంఖ్య భాగిస్తుంది, వాటి భేదాన్ని కూడా మూడో సంఖ్య భాగిస్తుంది, వాటి లబ్ధాన్ని కూడా మూడో సంఖ్య భాగిస్తుంది. ఇది మొత్తం 6 నియమాలు. ఈ 6 నియమాల ఆధారంగా మనకి 8th క్లాస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 325 లో ప్రాబ్లం చూడండి. 1576 ఇంటూ 1577 ఇంటూ 1578 ఈ మూడింటికి లబ్ధం అంట 3తో భాగించబడులు చెప్పమన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఏవైనా వరుస 3 సంఖ్యలు ఇది 1576, ఇది 1577, ఇది 1578 ఏవైనా 3 సంఖ్యలు వరుసగా గుణించుకున్నట్లయితే ఆ సంఖ్య ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. ఆ నియమంగా తెలిసినట్లయితే మనం పెట్టొచ్చు. లేదా ఇచ్చిన 3 సంఖ్యల్లో ఏ ఒక్క సంఖ్యనైనా సరే మనము 3 ఇంటూగా రాయగలగాలి. ఏంటి 3 ఇంటూగా రాసినట్లయితే ఆ సంఖ్య ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి 1576 దీంట్లో మనకి 1 + 5 + 7 + 6 చేసినట్లయితే 19 వస్తుంది. ఈ సంఖ్యలో అంకెలు మొత్తం ఎంత వస్తుంది 19 వస్తుంది. అంటే ఈ సంఖ్యను మనము 3తో భాగించలేము. అలాగే ఈ సంఖ్యలో అంకెలు మొత్తం చేయండి ఎంత వస్తుంది 20 వస్తుంది. అంటే ఈ సంఖ్యను కూడా మనం ఏం చేయలేము 3తో భాగించలేము. ఈ సంఖ్యలో అంకెలు మొత్తం చేయండి ఎంత వస్తుంది 21 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ సంఖ్య ఏమవుతుంది 3తో భాగించబడుతుంది. కాబట్టి ఇది 1576 ఇంటూ 1577 ఇంటూ దీన్ని నేను 3 ఇంటూ 5 2 6గా రాస్తాను. అంటే 526. ఈ సంఖ్యను నేను 3 ఇంటూ 526గా రాశాను. అంటే ఈ మొత్తం సంఖ్యను నేను 3 ఇంటూగా రాశాను. అంటే అర్థం ఏంటి మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం. ఏదైనా ఒక సంఖ్యను మనము ఇంటూగా రాయగలిగితే ఏదైనా ఒక సంఖ్య ఇంటూగా రాయగలిగితే ఆ సంఖ్యతో ఆ మొత్తం సంఖ్య ఖచ్చితంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య నేను 3 ఇంటూ రాశాను కాబట్టి ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఏవైనా ఒక 3 వరుస సంఖ్యలు మనం గుణించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఇంటూ 8 ఇంటూ 9 చేయండి. ఈ 3 సంఖ్యలు 9 ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. లేదా 4 ఇంటూ 5 ఇంటూ 6 చేయండి. ఈ 3 సంఖ్యల్లో ఈ సంఖ్య 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం కూడా 3తో భాగించబడుతుంది. ఏమైనా ఒక వరుస 3 సంఖ్యలు లబ్ధం అనేది ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
మనకి 15.4 ఎక్సర్సైజ్ లో పేజ్ నెంబర్ 326 లో 15.4 ఎక్సర్సైజ్ ఉందండి. దాంట్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చాడు. 25,110 అనేదేమో 45తో భాగించబడిన అడిగాడు. 25,110 అనేదేమో 45తో భాగించబడిన అడిగాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ సంఖ్య 45తో భాగించాలి. సో అది మనకు కష్టం, కానీ మనకి ఇచ్చిన సంఖ్య ఏది 45 కదా, ఆ సంఖ్యను మనము రెండు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి, లేదా రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. ఇప్పుడు 45 నేను చేస్తానంటే 5 9లుగా రాస్తాను. సో 5 ప్రధాన సంఖ్య, 9 సమితి సంఖ్య. అంటే ఈ రెండు సంఖ్యల సంఖ్యలు అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఈ సంఖ్య నేను రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాశాను. అంటే ఈ సంఖ్యకి 5 యొక్క భాజ్య సూత్రాన్ని అప్లై చేయాలి, 9 యొక్క భాజ్య సూత్రాన్ని కూడా మనం అప్లై చేయాలి. రెండు తృప్తిపరిచి అనుకోండి, ఈ సంఖ్య 45తో భాగించబడుతుంది. ఓకే, సో 5 యొక్క భాజ్య సూత్రం పెట్టి చివరి 1లో స్థానం 0గా 5గా ఉండాలి. ఇక్కడ ఏముంది 0 ఉంది, కాబట్టి ఈ సంఖ్య ఖచ్చితంగా 5తో భాగించబడుతుంది. 9 యొక్క భాజ్య సూత్రం ఏంటి, ఈ సంఖ్యల అంకెల మొత్తము కూడా 9తో భాగించబడాలి. 2 + 5 + 1 + 1 + 0 ఎంత వస్తుందండి, 9 వస్తుంది. అంటే ఈ సంఖ్యల అంకెల మొత్తం 9 వచ్చింది, కాబట్టి ఈ సంఖ్య మొత్తము కూడా 9తో భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తము కూడా 45తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 61,479 ఈ సంఖ్య అంట 81తో భాగించబడుతుంది చెప్పన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యలో మనం 81తో భాగించబడుతుంది అంటే 81తో మనము భాగించి చూడాలి. లేదా 81 మనం ఏం చేయొచ్చు, 9 9లుగా రాయొచ్చు, లేదా 3 27లుగా రాయొచ్చు. అంటే దీనికి మనము 3 యొక్క భాజ్య సూత్రం అప్లై చేయాలి, లేదా 27 యొక్క భాజ్య సూత్రం మనం అప్లై చేయాలి. సో రెండింటికంటే మనకి ఇక్కడ ఈ సంఖ్యను మనము 2 9ల యొక్క లబ్ధంగా రాయాలి. ఎన్ని 9లు, 2 9ల యొక్క లబ్ధంగా రాసినట్లయితే ఆ సంఖ్య ఖచ్చితంగా 81తో భాగించబడుతుంది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఈ సంఖ్యను 9 + 1 10, 10 + 4 14, 14 + 6 20, 20 + 7 27. అంటే ఈ సంఖ్యల అంకెలు మొత్తం 27 వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా 9తో భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య నేను 9 ఇంటూ ఏమవుతుందండి, 9 6 54, 6 54, 6 7 7 4 9 8 72, 2 7 9 3 27, 9 1 9. అంటే ఈ సంఖ్య నేను 9 ఇంటూ 6,831గా రాశాను. మనకి 81 అంటే ఏంటండి, 2 9 లబ్ధం కదా. ఇక్కడ మనకి ఈ సంఖ్యను మనం ఏం చేసాం, 5 ఇంటూ 9గా రాసినప్పుడు 5 యొక్క భాజ్య సూత్రం అప్లై చేసాం, 9 యొక్క భాజ్య సూత్రం అప్లై చేసాం. కానీ ఇటువంటి సంఖ్యలు వచ్చినప్పుడు, అంటే 2 9లు వచ్చినప్పుడు, లేదా 2 3లు వచ్చినప్పుడు, లేదా 2 2లు వచ్చినప్పుడు, లేదా 2 6లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన సంఖ్యను మనము 2 6లు వస్తే 2 6ల యొక్క లబ్ధంగా రాయగలగాలి, 2 9లు వస్తే 2 9ల యొక్క లబ్ధంగా రాయగలగాలి. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య మనం 9 ఇంటుగా రాయగలిగితే ఈ మొత్తం సంఖ్య కూడా 81తో భాగించబడుతుంది. సో ఇప్పుడు ఈ సంఖ్యను మనము ఏం చేయొచ్చు, 6 10 18 అంటే 9 ఇంటూ రాయొచ్చు. సో 9 ఇంటూ 9 7 63, 5 3 9, 5 45, 8 1 9 9 81. అంటే ఈ మొత్తం సంఖ్యను మనము 9 ఇంటూ 9 ఇంటూ 759గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము 9 ఇంటూ 9 అంటే ఎంత అవుతుందండి, 9 ఇంటూ 9 ఎంత అవుతుంది, 81 అవుతుంది. అంటే ఈ సంఖ్యను మనము 81 ఇంటూ 759గా రాయొచ్చు. ఏదైనా ఒక సంఖ్యను మనం ఒక సంఖ్య యొక్క లబ్ధంగా రాసినట్లయితే ఏమవుతుంది, ఈ ఏ సంఖ్య యొక్క లబ్ధంగా రాసామో ఆ సంఖ్యతో ఈ సంఖ్య భాగించబడుతుంది. సో ఇప్పుడు ఈ సంఖ్యని 81 ఇంటూ 759గా రాశాను, కాబట్టి ఈ సంఖ్య 81తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 15.4 లో మనకి ఇక్కడ థర్డ్ వన్ చూడండి. 864 అనేదేమో 36తో భాగించబడినట్లు చూడమన్నాడు. మరియు 36తో భాగించినట్లయితే వాటి యొక్క కారణాంకాలతో కూడా భాగించబడినట్లు చెప్పమన్నాడు. ఇక్కడ నేను ఏ క్వశ్చన్ కంప్లీట్ గా రాయలేదండి, మీరు టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చూసుకోండి. పేజ్ నెంబర్ 326 లో 15.4 ఎక్సర్సైజ్, దాంట్లో థర్డ్ వన్ చూడండి. 864 36తో భాగించబడి అడిగాడు. సో 36 ఏం చేయొచ్చు, 4 ఇంటూ 9గా రాయొచ్చు. అంటే ఈ సంఖ్యకి మనము 4 యొక్క భాజ్య సూత్రాన్ని అప్లై చేయాలి, అలాగే 9 యొక్క భాజ్య సూత్రాన్ని మనం అప్లై చేయాలి. ఇప్పుడు మనము 64 ఉంది కదా, సో 64 చివరి 64 రెండు అంకెల సంఖ్య, చివరి రెండు అంకెల సంఖ్య 4తో భాగించినట్లయితే ఆ సంఖ్య మొత్తం కూడా 4తో భాగించబడుతుంది. సో 64 4తో భాగించబడుతుంది, కాబట్టి 864 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ 9తో భాగించబడిన ఏమేంటి, ఆ సంఖ్యల అంకెల మొత్తం కూడా 9తో భాగించబడాలి. 8 + 6 + 4 ఎంత అవుతుందండి, 18 అవుతుంది. అంటే ఖచ్చితంగా అది 9తో కూడా భాగించబడుతుంది. ఈ రెండు ఏ సంఖ్యలు, 4 9 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఈ సంఖ్య భాగించబడింది, కాబట్టి వాటి యొక్క లబ్ధంతో కూడా అంటే 36తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. ఇప్పుడు ఏ అనే సంఖ్యను బి అనే సంఖ్య భాగించినప్పుడు
బి యొక్క కారణాంకాలు మనం చెప్పుకున్నాం ఫస్ట్ నియమం. బి యొక్క కారణాంకాలతో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది కాబట్టి 36తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. 36 యొక్క కారణాంకాలతో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ వన్ చూసినట్లయితే 756 అనేదేమో 42తో భాగించబడినని అడిగాడు, మరియు 42 యొక్క కారణాంకాలతో కూడా భాగించబడినది చెక్ చేయమన్నాడు. ఇప్పుడు 42తో భాగించబడాలంటే 42 మనము సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగానే రాయాలి, లేదా ప్రధాన సంఖ్యల లబ్ధంగానే రాయాలి. దీన్ని నేను 6x7గా రాస్తాను. 6x7 అంటే 6, 7 రెండే సంఖ్యలు అండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినప్పుడు 6 యొక్క భాజ్య సూత్రానికి అప్లై చేయాలి, అలాగే 7 యొక్క భాజ్య సూత్రానికి మనం అప్లై చేయాలి. ఓకే, 6 యొక్క భాజ్య సూత్రం ఏంటి? 2 తోటి 3 తోటి భాగించినట్లయితే అది 6తో భాగించబడుతుంది. సో చివరి 6 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. 6 + 5 11, 11 + 7 18. సో ఈ మొత్తం 18 అయింది కాబట్టి 3తో కూడా భాగించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 6తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 7తో భాగించబడిన నియమం ఏంటి? చివరి 1లో స్థానం అంకె మనం రెట్టింపు చేయాలి. 6కి రెట్టింపు చేస్తే ఎంత అవుతుందండి? 12 అవుతుంది. ఆ 12 మనము మిగిలిన సంఖ్య నుంచి తీసివేయాలి. సో 70 నుంచి 12 తీసినట్లయితే ఎంత వస్తుందండి? 3, 6, 63 వచ్చింది. సో 63 అనేది 7తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 7తో భాగించబడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం సంఖ్య 6 తోటి భాగించబడింది, 7తో కూడా భాగించబడింది. కాబట్టి వాటి యొక్క లబ్ధం అంటే ఏంటి? 42తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. అంటే ఈ సంఖ్య 42తో కూడా భాగించబడింది కాబట్టి 42 యొక్క కారణాంకాలు భాజనీయత నియమాల్లో మొదటి నియమం. ఒక సంఖ్యని ఇంకొక సంఖ్య భాగించినప్పుడు ఆ సంఖ్య యొక్క కారణాంకాలు కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. భాజనీయత నియమాల్లో మొదటి నియమం కాబట్టి 42 కూడా భాగించింది కాబట్టి 42 యొక్క కారణాంకాలు కూడా ఈ సంఖ్యను భాగిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 5th వన్ చూడండి. 2156 అనేదేమో 11, 7తో భాగించబడినని అడిగాడు, మరియు వాటి యొక్క లబ్ధంతో కూడా భాగించబడినని అడిగాడు. సో ఇది మనకు కట్టాల్సిన అవసరం లేదండి. ఈ రెండింటితో కూడా భాగించినట్లయితే వాటి యొక్క లబ్ధంతో కూడా అది భాగించబడుతుంది. ఇప్పుడు 21, 5, 6లో ముందు 7తో చెక్ చేద్దాం. చివరి 6 మనం రెట్టింపు చేయాలి అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అది 215 నుంచి ఆ 12 కానీ తీసినట్లయితే ఎంత అవుతుందండి? 203 అవుతుంది. ఇప్పుడు 203 అనేది 7తో భాగించబడినట్లయితే ఈ మొత్తం సంఖ్య కూడా 7తో భాగించబడుతుంది. సో 203 తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం చివరిన 3 మనం ఏం చేయాలి? రెట్టింపు చేసి 20 నుంచి తీయాలి. సో 20 మైనస్ 3 రెట్టింపు చేసి ఎంత అవుతుందండి? 6 అవుతుంది. సో 20 మైనస్ 6 అంటే 14. సో 14 అనేది 7తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 7తో భాగించబడుతుంది. సో 11 7లో 7 తెలిసిపోయింది. ఇప్పుడు 11తో భాగించబడింది అనుకోండి, వాటి యొక్క లబ్ధం ఎంత అండి? 11 7లో 77. 77తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. సో 11 చూద్దాం. సో 2 1 5 6. సో సరి స్థానాలు బేసి స్థానం చూసుకోవడమే. సో బేసి స్థానం ఎంత అవుతుందండి? 6 1 7 అయింది, 5 2 7 అయింది. అంటే 7 మైనస్ 7 ఎంత అండి? 0. సరి స్థానం అంకెల మొత్తం అలాగే బేసి స్థానం అంకెల మొత్తం యొక్క భేదం అనేది 0 అయింది కాబట్టి ఈ సంఖ్య 11తో భాగించబడుతుంది. ఈ సంఖ్య 7 తోటి భాగించబడింది, అలాగే 11తో కూడా భాగించబడింది. సో 7 తోటి 11 తోటి భాగించబడినప్పుడు 11 × 7 వాటి యొక్క లబ్ధం 77తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. ఓకే, 15.4 ఎక్సర్సైజ్ లో 5th వన్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సెట్ చూద్దాం. 15.4 ఎక్సర్సైజ్ లో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ 6th వన్ ఏమి ఇచ్చాడంటే 1435 ఇచ్చాడు. ఇది 5 7తో భాగించబడిలో చెప్పమన్నాడు, అలాగే వాటి యొక్క లబ్ధం అంటే 5 × 7తో కూడా భాగించబడిలో చెప్పమన్నాడు. ఇప్పుడు ఈ సంఖ్య 5 తోటి భాగించబడి 7తో కూడా భాగించబడితే వాటి యొక్క లబ్ధంతో కూడా భాగించబడుతుంది ఖచ్చితంగా మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చివరి 5 ఉంది కాబట్టి 5తో భాగించబడుతుంది. మరి 7తో భాగించబడి చెక్ చేద్దాం. ఇక్కడ సో 1435లో 143 తీసుకుందాం. ఈ చివరి సంఖ్య రెట్టింపు చేస్తే ఎంత అవుతుందండి? 10 అవుతుంది. సో 143 నుంచి 10 తీసేట ఎంత వస్తుంది? 133 అవుతుంది. ఇప్పుడు ఈ 133 కానీ తీసుకున్నట్లయితే 19 ఏళ్ల 133 అంటే ఈ సంఖ్య 7తో భాగించబడింది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 7తో భాగించబడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య 5 తోటి భాగించబడింది, 7తో కూడా భాగించబడింది. అంటే వాటి యొక్క లబ్ధం ఎంత అవుతుందండి? 35 అవుతుంది. సో 35తో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 7th సమ్ చూడండి. 456 618 అనేదేమో 6తో భాగించబడిన వాటి మొత్తము కూడా 6తో భాగించబడిన అడిగాడు. నేను ఏ క్వశ్చన్ కూడా కంప్లీట్ గా రాయడం లేదు, మీ టెక్స్ట్ బుక్ ఉన్నట్టు చెక్ చేసుకోండి. మనం ఇక్కడ భాజనీయత నియమాల్లో 4వ నియమం చెప్పుకున్నాం. 2 సంఖ్యలను ఒక సంఖ్య భాగించినప్పుడు వాటి మొత్తాన్ని కూడా ఆ సంఖ్య భాగించబడుతుంది. కాబట్టి 2 సంఖ్యలు కూడా 6తో భాగించినట్లయితే వాటి యొక్క మొత్తం మనకు కట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా భాగించబడుతుంది. ఇప్పుడు మనము 455 తీసుకున్నట్లయితే మనం ఒక సంఖ్య 6తో భాగించబడాలంటే 2 తోటి భాగించబడాలి, 3తో కూడా భాగించబడాలి. సో చివరి 6 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది, చివరి 8 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది.
మరి 3తో భాగించబడాలంటే ఈ మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 15 అవుతుంది. అంటే ఇది 3తో కూడా భాగించబడుతుంది. ఈ మొత్తం కలిపి ఎంత అవుతుంది? 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 6 15. ఇది కూడా 15 అయింది. అంటే ఇది కూడా 3 తోటి భాగించబడుతుంది. చివర 6 ఉంది కాబట్టి 2తో భాగించబడింది. చివర 8 ఉంది కాబట్టి 2తో భాగించబడింది. వీటి మొత్తం 15 వచ్చింది కాబట్టి 3తో కూడా భాగించబడ్డాయి. అంటే ఇవి 2 తోటి 3 తోటి 2 భాగించబడ్డాయి కాబట్టి 6 తోటి భాగించబడతాయి. అంటే ఈ రెండు సంఖ్యలు 6తో భాగించబడ్డాయి కాబట్టి వాటి యొక్క మొత్తం కూడా 6తో భాగించబడుతుంది. అలాగే వాటి యొక్క భేదం కూడా 6తో భాగించబడుతుంది. అలాగే వాటి యొక్క లబ్ధం కూడా 6తో భాగించబడుతుంది. వాటి యొక్క మొత్తం ఎంత అవుతుందని చూడండి. 456 618 4 7 10. సో 10 డబ్బాలకు వచ్చింది. ఇప్పుడు ఈ సంఖ్యలో చివరి 4 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. మరి 3తో భాగించబడాలంటే 4 ప్లస్ 7 11, 11 ప్లస్ 1 12. అంటే వీటి యొక్క మొత్తం 12 వచ్చింది కాబట్టి అది 3తో కూడా భాగించబడుతుంది. ఓకే, సో భేదం తీసుకున్నా సరే ఖచ్చితంగా అది భాగించబడుతుంది. నెక్స్ట్ 8th వన్ చూడండి. 876 అలాగే 345 అనేదేమో 3తో భాగించబడిన అడిగాడు. ఒకవేళ భాగించబడినట్లయితే వాటి యొక్క భేదం కూడా 3తో భాగించబడిన చెప్పమన్నాడు. సో ఇక్కడ మనకి ఈ రెండు సంఖ్యలు 3తో భాగించబడుతుంది చెప్పాలి. సో వీటి యొక్క మొత్తం చూడండి. 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 6 21 వచ్చింది. సో 21 వచ్చింది కాబట్టి 3తో భాగించబడుతుంది. మరి వీటి యొక్క మొత్తం చూడండి. 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 5 12. అంటే వీటి యొక్క మొత్తం 12 వచ్చింది కాబట్టి అది 3తో భాగించబడుతుంది. అంటే ఈ సంఖ్య 3తో భాగించబడింది, ఈ సంఖ్య కూడా 3తో భాగించబడింది. కాబట్టి వాటి యొక్క భేదం అనేది కూడా ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. కాబట్టి చెక్ చేసుకుందాం. 876 నుంచి 345 తీసినట్లయితే ఎంత వస్తుందండి? 135. అంటే 537 వచ్చింది. వీటి యొక్క మొత్తం చూడండి. 5 ప్లస్ 3 ప్లస్ 1 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. కాబట్టి ఈ మొత్తము కూడా 3తో భాగించబడుతుంది. ఈ రెండు సంఖ్యలు 3తో భాగించబడ్డాయి కాబట్టి వాటి యొక్క భేదము 3తో భాగించబడుతుంది, వాటి యొక్క మొత్తము 3తో భాగించబడుతుంది, వాటి యొక్క లబ్ధం కూడా 3తో భాగించబడుతుంది. నెక్స్ట్ 9th వన్ చూడండి. 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4 అనేదేమో 2 4తో భాగించబడిన అడిగాడు. సో 2తో భాగించబడాలంటే ఈ మొత్తాన్ని మనం 2 ఇంటూగా రాయగలగాలి. దీన్ని 2 ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ గా రాస్తాను. అంటే ఏంటంటే ఈ 3 2 కామన్ తీసాను. మరి 4తో భాగించబడి చూడాలి. సో 4 అంటే ఏంటంటే ఇక్కడ 2 స్క్వేర్ కదా 4 అంటే. కాబట్టి 2 స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి. ఇక్కడ మిగులుతుంది 1 మిగులుతుంది, ఇక్కడ మిగులుతుంది 2 మిగులుతుంది, ఇక్కడ మిగులుతుంది 2 స్క్వేర్ మిగులుతుంది. అంటే మొత్తం నుంచి నేను 2 స్క్వేర్ అంటే ఏంటి 4 కామన్ తీసాను కాబట్టి, అంటే 4 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10th వన్ చూడండి. 10th వన్ ఏమి ఇచ్చాడు? 32 స్క్వేర్ అనేదేమో 4 లేదా 8తో భాగించబడి అడిగాడు. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్. ఓకే, ఇక్కడ నేను 32 స్క్వేర్ ఏం చేస్తానంటే 32 నేను 2 పవర్ 5 గా రాస్తాను. 2 పవర్ 5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాద్దాం. ఓకే, ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ అంటే 5 ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 పవర్ 10 వస్తుంది. ఇప్పుడు ఈ 2 పవర్ 10 నేను 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 8 గా రాస్తాను. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 8 అంటే 2 పవర్ 2 ప్లస్ 8 అంటే ఎంత వస్తుందండి? 2 పవర్ 10 వస్తుంది కదా. అందుకే 2 పవర్ 10 నేను 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 8 గా రాశాను. సో 2 పవర్ 2 అంటే ఎంత అండి? 4 కదా. అంటే నేను 4 ఇంటూ రాసింటే కదా. అంటే ఈ 32 నేను 4 ఇంటూ 2 పవర్ 8 గా రాయొచ్చు. 4 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య 4తో భాగించబడుతుంది. మరి 8తో భాగించబడి చూద్దాం. ఈ సంఖ్య మొత్తాన్ని 2 పవర్ 10 నేను ఏం చేస్తానంటే 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 7 గా రాస్తాను. సో 2 క్యూబ్ అంటే ఎంత అండి? 8 కదా. సో 8 ఇంటూ 2 పవర్ 7 గా రాయొచ్చు. ఏ సంఖ్యను? ఈ సంఖ్యను. ఇది 32 స్క్వేర్ నేను 8 ఇంటూ 2 పవర్ 7 గా రాస్తాను. సో 8 ఇంటూ అని రాశాను కాబట్టి ఈ సంఖ్య 8తో కూడా భాగించబడుతుంది. 4తోటి భాగించబడుతుంది, అలాగే 8తో కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 11th ప్రాబ్లం ఏంటి? మనకి 11th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇటువంటి మోడల్స్ అడుగుతుంటాడు. సో ఇది ఖచ్చితంగా వినండి. 15.4 ఎక్సైజ్ మనకి ఇక్కడ 11th సమ్ చూడండి. ఇటువంటి మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకి ఒక 6 అంకెల సంఖ్య ఇచ్చాడు. దాంట్లో మనకి 10,000 స్థానంలో ఏ అక్షరం ఇచ్చాడు, 1వ స్థానంలో బి అక్షరం ఇచ్చాడు. మధ్యలో మనకి ఇక్కడ 1000 స్థానంలో 6, 100వ స్థానంలో 7, 10వ స్థానంలో 9 ఇచ్చాడు. ఈ సంఖ్య మొత్తము కూడా 72తో భాగించబడిన ఏ బి విలువలు అడిగాడు. కొన్నిసార్లు ఏ విలువలు అడుగుతాడు, కొన్నిసార్లు ఏ ప్లస్ బి విలువ అడుగుతాడు, లేదా కొన్నిసార్లు బి మైనస్ ఏ గానీ లేదా ఏ మైనస్ బి గానీ అడుగుతుంటాడు. ఓకే, ఈ 3 చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఏ 6, 7, 9 బి.
ఈ సంఖ్య దేంతో భాగించబడింది? 72తో భాగించబడింది. అయితే మనకి 72తో భాగించబడాలంటే 72 యొక్క బాధ్యత మనకు తెలియాలి. సో మనకు తెలియదు. సో 72ని మనము 8 ఇంటూ 9గా రాస్తాం. 8 9 72 కదా. సో 8 9 ఏ సంఖ్యలు ఇక్కడ? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అంటే ఈ సంఖ్య 8 తోటి, ఈ సంఖ్య మొత్తం కూడా 72తో భాగించబడింది కాబట్టి 8 తోటి భాగించబడుతుంది, అలాగే 9తో కూడా భాగించబడుతుంది. అంటే ఈ సంఖ్య 8తో భాగించబడాలంటే నియమేంటి? చివర 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8తో భాగించబడాలి. సో చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య ఏంటి? 790. ఈ సంఖ్య ఖచ్చితంగా 8తో భాగించబడాలి. ఓకే. సో 8తో భాగించినట్లయితే 8 9 72 ఎంత వస్తుందండి? 79 నుంచి 72 అంటే 7 వస్తుంది. సో ఇక్కడ మనం బి దించుకోవాలి. ఖచ్చితంగా ఈ సంఖ్య 8తో భాగించబడాలి. 70లో 8తో భాగించబడే సంఖ్య ఏది ఉందండి? 72 ఉంది. ఓకే. అంటే ఇక్కడ 2 రావాల్సిన ప్లస్ ఏముందండి? బి ఉంది. ఖచ్చితంగా బి విలువ ఎంత అవుతుంది? అప్పుడు 2 అవుతుంది. కాబట్టి సంఖ్య A6792 అవుతుంది. ముందు మనం 8 ఎందుకు తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 గాని తీసుకున్నట్లయితే ఈ సంఖ్యల అంకెలు మొత్తము కలపాలి. ఆ సందర్భంలో A+6+7+9+B చెయ్యాలి. సో అప్పుడు ఏ బిలు రెండు కూడా మనకు తెలియదు కాబట్టి ముందు మనము 8 ని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ సంఖ్య మొత్తము కూడా 9తో భాగించబడాలి. సో బి విలువ తెలిసిపోయింది కదా మనకి. బి విలువ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. ఇప్పుడు ఈ సంఖ్య మొత్తం కూడా దేంతో భాగించబడుతుంది? 9తో భాగించబడుతుంది. సో ఈ సంఖ్యల అంకెలు మొత్తం చూడండి. A+6+7+9+2 ఎంత అవుతుందండి? 9+2 11 అవుతుంది. 11+7 18 అవుతుంది. 18+6 24 అవుతుంది. సో 24+A. ఈ సంఖ్య ఖచ్చితంగా ఏ సంఖ్యతో భాగించబడాలి? 9తో భాగించబడాలి. సో మనకి ఏ అనేది ఏంటి? ఇక్కడ ఒక అంకె సంఖ్య. సో 0 నుంచి 9 వరకు మీరు ఏ సంఖ్యను ఇచ్చుకోండి. ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక సంఖ్య మాత్రమే 9తో భాగించబడే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఏ సంఖ్య వస్తుందంటే 27 వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి 24 నుండి సో 0 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుంది. లాస్ట్ నెంబర్ అంటే 9 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 9 యాడ్ చేస్తే 33 వస్తుంది. 24కి 33కి మధ్యలోన 9తో భాగించబడే సంఖ్య ఏది ఉందండి? 27 ఉంది. అంటే 24కి ఎంత కలిపితే 27 అవుతుంది? 3 కలిపితే 27 అవుతుంది. కాబట్టి ఏ విలువ ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ మనకి A=3, B=2. ఇక్కడ మనకి ఏమడిగాడు? A+B అడిగాడు అనుకోండి. ఎంత అవుతుందండి? A+B అయితే 5 అవుతుంది. అలా కాకుండా B - A లేదా A-B, దీంట్లో పెద్దది ఏది? A కాబట్టి A-B తీసుకుందాం. A-B అంటే ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ B - A అడిగితే -1 అవుతుంది. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడతో మనకి 15.4 ఎక్సర్సైజ్ అయిపోయిందండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎట్లా చూద్దాం. ఈ లెసన్ లో మనకి ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 23 ఒక సంఖ్య తీసుకున్నాను, 23. ఈ రెండు అంకెల సంఖ్యలో సంఖ్యను మనం తారుమారు చేయగా వచ్చిన సంఖ్య ఎంత అవుతుందండి? 32 అవుతుంది. ఓకే. వీటి యొక్క మొత్తం కలపండి ఎంత అవుతుంది? సో 23 + 32 అంటే 55 అవుతుంది. ఇప్పుడు ఇంకొక సంఖ్య తీసుకుందాం, 37 తీసుకుందాం. 37 తీసుకుంటే ఈ సంఖ్యలో అంకెల మనం తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య ఎంత అవుతుందండి? 73 అవుతుంది. ఓకే. సో ఈ మొత్తం ఎంత అవుతుందండి? 110 అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 తీసుకున్నాను, తిరిగి వేస్తే ఎంత అవుతుందండి? ఇది 81 అవుతుంది. టోటల్ ఎంత అవుతుందండి? 99 అవుతుంది. ఓకే. వీటి యొక్క భేదం చేద్దాం. ఇప్పుడు ఇవే సంఖ్యలకు మనము భేదం కానీ చేసినట్లయితే 23 సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో గల అంకెలు మనం తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య ఎంత? 32. ఈ రెండు సంఖ్యల యొక్క భేదం. సో భేదం అంటే మనం ముందు ఏం చేయాలి? పెద్ద సంఖ్య రాసుకోవాలి. ఇక్కడ 32 - 23 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే వీటి యొక్క భేదం చూడండి. 37 తీసుకున్నాం. ఈ సంఖ్యల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య 73. ఈ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత అవుతుందండి? 73 - 37 అవుతుంది. ఓకే. 73 - 37 అంటే ఎంత వస్తుందండి? 6 6 3 3. ఓకే. నెక్స్ట్ ఈ సంఖ్యను తీసుకున్నాం అనుకోండి, 18 తీసుకున్నాం. 18 మనం తారుమారు చేస్తే 81 వచ్చింది. ఈ రెండింటి యొక్క భేదం ఎంత అవుతుంది? 81 - 18. ఓకే. ఎంత వస్తుందండి? 11 - 8 అంటే 3, 7 - 1 అంటే 6, 63 వస్తుంది. ఇప్పుడు మనము మీరు బాగా గమనించినట్లయితే 55 నేను 11 × 5 అని రాస్తాను. 110 నేను 11 × 10 అని రాస్తాను. నెక్స్ట్ 99 నేను 11 × 9 అని రాస్తాను. భేదం చేసినప్పుడు సంఖ్యలు చూడండి. 9 నేను 9 × 1 అని రాస్తాను. 36 నేను
9 ఇంటూ 4 అని రాస్తాను. 63 నేను 9 ఇంటూ 7 అని రాస్తాను. అంటే ఏదైనా ఒక 2 అంకెల సంఖ్య కానీ తీసుకున్నాం అనుకోండి, ఏంటి ఏదైనా ఒక 2 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో గల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య, ఒక 2 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో గల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య యొక్క మొత్తాన్ని మనం కట్టినప్పుడు వచ్చిన సంఖ్య దేనితో భాగించబడుతుంది అంటే 11తో భాగించబడుతుంది. ఓకే, మరి భేదం దేనితో భాగించబడుతుంది? 9తో భాగించబడుతుంది. ఈ 2 పాయింట్లు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇవన్నీ ఎవడు స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది, ఏమంటాడు, ఒక 2 అంకెల సంఖ్యను 2 అంకెల సంఖ్యలో గల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల యొక్క మొత్తం అనేదేమో ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది అంటాడు. ఓకే, లేదా ఒక 2 అంకెల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య యొక్క భేదం అనేదేమో క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది అంటాడు. భేదం అనేది ఎప్పుడూ కూడా 9తో భాగించబడుతుంది, మొత్తం అనేది ఎప్పుడూ కూడా 11తో భాగించబడుతుంది. ఈ రెండింటి మీద సంబంధించి మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి చూద్దాం. ఇక్కడ మనకి 11, 9కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 328 పేజీలో ఇవి చేయండి అని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి, క్వశ్చన్స్ కొంచెం పెద్దవి, అందుకే బోర్డు మీద రాయడం లేదు. దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక క్రికెట్ టీం నందు 11 మంది ఆటగాళ్లు కలరు. క్రికెట్ బోర్డు వారికి 10x + y 10x + y ఏం చేసింది? 10x + y టీ షర్ట్స్ కొనుగోలు చేసింది. తిరిగి బోర్డు వారికి 10y + x టీ షర్ట్లు కొనుగోలు చేసింది. మొత్తం టీ షర్ట్లు అందరికీ సమానంగా పంచితే ఇంకా ఎన్ని టీ షర్ట్లు మిగులుతాయని అడిగాడు. ఓకే, ఇక్కడ మీరు 10x + y అన్నాడు, అలాగే 10y + x అన్నాడు. ముందేం చేసింది? 10x + y టీ షర్ట్లు కొన్నదంట. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేసింది? 10y + x టీ షర్ట్లు కొన్నదంట. అంటే ఇవి కూడా టీ షర్ట్సే, ఇవి కూడా టీ షర్ట్సే. సో మొత్తం కలిపి ఎన్ని టీ షర్ట్స్ చూడండి. ఇది y, ఇది 10y, టోటల్ ఎంత అవుతుందండి? 11y అవుతుంది. ఇది x, ఇది 10x, ఇది x, టోటల్ ఎంత అవుతుందండి? 11x అవుతుంది. అంటే మొత్తం ఎన్ని కొన్నది? అది 11x + 11y టీ షర్ట్స్ కొన్నది. ఓకే, సో రెండిట్లో 11 కానీ కామన్ తీసినట్లయితే ఏమవుతుందండి? x + y అవుతుంది. సో 11 అంటే ఏంటండి? ఇక్కడ ఒక ఆ క్రికెట్ టీమ్ లో ఉన్న సభ్యులు అంటే క్రీడాకారులు. సో ఇప్పుడు ఈ 11 మందికి ఎన్ని టీ షర్ట్లు పంచారు? ఒక్కొక్కరికి x + y టీ షర్ట్లు పంచారు. ఇక్కడ లాజిక్ ఏం లేదండి. ఇక్కడ మనకి క్రికెట్ బోర్డు వారికి ఇచ్చిన టీ షర్ట్స్ ఏంటంటే ఫస్ట్ 10x + y ఇచ్చారు. ఇది 10లో స్థానంలో అంకె అండి, ఇది 1లో స్థానంలో అంకె. సో 10x + y అంటే ఇది 10లో స్థానం కాబట్టి ఈ సంఖ్య నేను xy గా రాయొచ్చు కదా. సో xy అంటే ఏమవుతుంది? 10x + y ఇదే కదా అవుతుంది. నెక్స్ట్ 10y + x ఇది 10లో స్థానం అంటే ఇది 1లో స్థానం అంకె, ఇదేమవుతుందండి? yx అవుతుంది. ఇప్పుడు రెండు గమనించండి, ఇది 2 అంకెల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 23గా తీసుకున్నాం అనుకోండి. ఇది 2 అంకెల సంఖ్య అయినప్పుడు ఈ సంఖ్యలో అంకెలు తారుమారు చేయబడి ఏర్పడిన సంఖ్య ఏంటండి? ఇది 23 అనుకోండి, ఇదేమవుతుందండి? 32 అవుతుంది. మనం ముందే చెప్పుకున్నాం, ఒక 2 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో గల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల యొక్క మొత్తం అనేది ఎప్పుడు కూడా మనకి 11తో భాగించబడుతుంది. ఇప్పుడు ఇదే సంఖ్యలను ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, సో 10x + y 10y + x టోటల్ ఎంత అవుతుందండి? 11x + 11y అవుతుంది. సో 11 కానీ కామన్ తీసినట్లయితే 11 × x + y. ఇక్కడ 11 అనేది ఏంటి? ఇక్కడ మనకి ఆ టీం నందు సభ్యుడు. సో 11 మందికి ఒక్కొక్కరికి ఎన్ని టీ షర్ట్స్ వస్తాయంటే x + y టీ షర్ట్స్ వస్తాయి. మనకి ఏమడిగాడు? మొత్తంగా ఎన్ని టీ షర్ట్ వాళ్ళకి టీ షర్ట్లు ఇవ్వగా మొత్తంగా ఎన్ని మిగిలి అడిగాడు. సో ఇక్కడ ఈ సంఖ్య మొత్తాన్ని మనం ఏం చేసాము? 11 ఇంటుగా రాస్తాం. అంటే 11 మందికి కూడా సమానంగా పనిచేశారు. సో ఇంకేమైనా మిగులుతాయంటే మిగలవు. మిగిలిన టీ షర్ట్స్ ఎన్ని అంటే ఏమవుతాయి ఇక్కడ అంటే 0 అవుతాయి. అలా కాకుండా ఒక్కొక్క టీంలో ఉన్న సభ్యుడికి ఎన్ని టీ షర్ట్లు వచ్చాయంటే x + y టీ షర్ట్స్ వచ్చాయి. ఓకే, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇవి చేయండి. దీంట్లో ఇంకా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. దీంట్లో ఇక్కడ ఇదే ఇచ్చాడు చూడండి. ఒక బుట్టలో 10a + b, ఒక బుట్టలో 10a + b పండ్లు కలవు. అందులో 10b + a 10b + a పండ్లు కుళ్ళిపోయేవి. అయినా మిగిలిన పండ్లు 9 మందికి సమానంగా పంచగలమని అడిగాడు. సో ఈ సంఖ్య చూడండి, ఏమిది? 10a + b. ఇది 10లో స్థానం అంకె, ఇది 1లో స్థానం అంకె. అంటే ఏమవుతుంది? ఇది ab అనే సంఖ్య అవుతుంది, 2 అంకెల సంఖ్య. ఈ 2 అంకెల సంఖ్యను తారుమారు చేస్తే ఏమొస్తుందండి? ba వస్తుంది. సో ba అంటే ఏంటండి? ఇక్కడ 10b + a కదా. సో అదే కదా ఇది. అంటే ఈ పండ్లు ఏమైపోయి? కుళ్ళిపోయేవి.
సో కుళ్ళిపోతే ఏం చేయాలి? ఈ పండ్ల నుంచి ఈ పండ్లు మనం తీసివేయాలి, అంతే కదా. సో ఈ పండ్లు ఏంటండి? ఏబి కదా. సో ఏబి నుంచి మనం ఈ పండ్లు తీసేయాలంటే ఏంటిది? బిఏ కదా. ఇప్పుడు రెండు అంకెల సంఖ్య చూడండి, ఈ రెండు అంకెల సంఖ్యలో అంకెలు తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య బిఏ కదా. అంటే ఈ రెండు అంకెల సంఖ్యలో గల అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల యొక్క భేదం అనేది మనకి ఎప్పుడు కూడా దేంతో భాగించబడుతుంది? 9తో భాగించబడుతుంది. అంటే ఈ భేదం అనేది ఎప్పుడు ఏమవుతుంది చూడండి, 9A భేదం కదా కావాలి, 9A ప్లస్ 9B అవుతుంది. సారీ, 9A మైనస్ 9B అవుతుంది. సో రెండింటిలో 9 కామన్ తీసినట్లయితే A మైనస్ B అవుతుంది. ఓకే, ఆ పండ్లను ఎంతమందికి పంచాడు? 9 మందికి పంచాడు. సో 9 మందికి పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని పండ్లు వస్తాయి? A మైనస్ B పండ్లు వస్తాయి. ఓకే, ఇంకా మిగిలిన పండ్లు ఏదైనా అడిగాడు అనుకోండి, సో 9 మందికి పంచగా పండ్లే మిగలవు. సో 0 ఉంటాయి అక్కడ ఆన్సర్. ఓకే, ఇక్కడితో మనకి బాధ్యత నియమాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.